హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ గ్రామ శివారులో ఉన్న సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ విద్యా సంస్థలు చైర్మన్ ఏ వరదారెడ్డి, కేయూ ప్రొఫెసర్ కోరపాటి వెంకటనారాయణ హాజరై మొదటగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ నేటి ప్రపంచం సాంకేతికతలో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున విద్యార్థులు సృజనాత్మక పాత్రను వెలికితీయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వెంకటనారాయణ మాట్లాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జీవితంలో కొత్త ప్రారంభమని సమర్థతతో ముందుకు సాగాలని కోరారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు సమాజం పట్ల బాధ్యతతో జీవించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాల డిపార్ట్మెంట్ స్థాయిలో ఉన్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు డాక్టర్ ఈ సుదర్శన్, డాక్టర్ ఎన్ శివాజీ, డాక్టర్ ఈ కుమారస్వామి, డాక్టర్ కె శ్రీనివాస్, బి ప్రశాంత్, గంతేను గోపాలసాయి, కార్యక్రమ కోఆర్డినేటర్స్ ఝాన్సీరాణి, ఎస్ సచ్చలతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అన్నసాగరంలో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే జరుపుకునే సందర్భంగా వాళ్ళందరూ 10th క్లాస్ వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మళ్ళీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లో బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవాలని వాళ్ళు సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ కోర్సుల్లో కంప్లీట్ చేసుకున్నారు. 4 సంవత్సరాల కోర్సుల సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. వాళ్ళను మరింత ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మేనేజ్మెంటులో బాగా పనిచేసి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలి, వాళ్ళ లక్ష్యాలు నెరవేరాలి, సమాజానికి మరింత సేవలు అందించాలి. కేవలం వ్యక్తిగత ప్రయోజనాలే కాకుండా సమాజం కోసం కూడా వాళ్ళు కృషి చేయాలి. దేశం ఇవాళ అంతర్జాతీయ రంగంలో మైగ్రేషన్ వాళ్ళు విరోధిస్తున్న మన పద్ధతులు ఇలా అమెరికా నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్ను ఛాలెంజ్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, టెక్నాలజీ చేసిన వాళ్ళు, ఏఐ చేసిన వాళ్ళు, డేటా సైన్స్ చేసిన వాళ్ళు ఈ దేశంలోనే స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్వహించాలి. ఇతర దేశాలు ఈ భారతదేశం వైపు చూసే విధంగా ఈనాటి యువతరం సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా ఎదిగి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం.